ఓకే, లాస్ట్ క్లాస్లో ఏపీ బడ్జెట్ సగంలో ఆపేసాను కదా. సో కొంచెం గొంతులో ప్రాబ్లం ఉండడం వల్ల ఆపేసాను. ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో కంటిన్యూ చేద్దాం మనం. పట్టణాభివృద్ధి కోసం మనకి కొన్ని నగరాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు. సో అన్ని ఏరియాల నుంచి ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్పారు. ఇంకా 50,000 నుంచి 1,00,000 లోపు జనాభా ఉన్న పట్టణాలకి భౌగోళిక సమాచార వ్యవస్థ ఆధారిత ప్రణాళికల్ని రూపకల్పన చేస్తామని చెప్పారు. అమృత్ 2.0 పథకం, ఇక్కడ జనవరుల పునరుద్ధరణ, మురుగునీటి శుద్ధి, వర్షం నీటి సంరక్షణ వీటికి అనుసంధానం చేస్తామని చెప్పారు. సో అమృత్ 2.0 మనకి కేంద్ర ప్రాయోజిత పథకం కదా అది. సో అందులో భాగంగా జనవరుల పునరుద్ధరణ, మురుగునీటి శుద్ధి, తర్వాత వర్షపు నీరుని సంరక్షించుకోవడం ఇలాంటి వాటితో మనం కూడా అనుసంధానం చేద్దామని చెప్పారు. దీంతోపాటు అమరావతిని సుస్థిర హరిత నగరంగా, అంటే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మాత్రమే వాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. ఇంకా మౌలిక సదుపాయాల కోసము కేంద్రము, రాష్ట్రము, విదేశీ నిధుల సంస్థల నుంచి 15,000 కోట్లని కేటాయించారు, మనం పొందాము అమరావతి కోసము. ఇంకా 123 పట్టణ ప్రాంతాల పరిధిలోన 104 అన్న క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్లు అనేవి పట్టణ ప్రాంతాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 158 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 204. సో వచ్చే ఛాన్స్ ఉంది చూడండి. ఎన్ని పట్టణ ప్రాంతాల్లోనూ ఎన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారని కూడా అడగచ్చు. సింపుల్ క్వశ్చనే, మేబీ అడిగితే అడగచ్చు. ఇవి మొత్తం మీద పట్టణాభివృద్ధికి 11,000 కోట్లు కేటాయించారనమాట. 11,490 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ గృహరంగం కోసం పిఎం ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగరాలు ఇవన్నీ స్టార్ట్ చేశారు. పిఎం ఆవాస్ యోజన మనకి తెలుసు కదా. సో పిఎం ఆవాస్ యోజన ద్వారా 2029 నాటికి ప్రతి ఒక్కరికి, అంటే అప్లై చేసుకునే వాళ్ళందరికీ గృహాలు కల్పిస్తామని చెప్పారు కదా. సో 25 లక్షల మందికి ఇల్లులు కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఇవ్వాలని లక్ష్యంతో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పిఎం ఆవాస్ యోజనతో పాటు ఎన్టీఆర్ నగరాలు 2 స్కీమ్స్ కలిపి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ పిఎంఏవై పట్టణాలకు సంబంధించి కూడా 6.9 లక్షల ఇళ్ళని కానీ లేదంటే ఇళ్ల స్థలాలని కానీ కేటాయిస్తామని చెప్పారు. తర్వాత గ్రామీణ ప్రాంతంలోన 1.79 లక్షల ఇళ్లను కానీ ఇళ్ల స్థలాన్ని కానీ కేటాయిస్తామని చెప్పారు. దీంతోపాటు పిఎం జన్మన్ వచ్చేసి గిరిజన ప్రాంతాలకి అనమాట. గిరిజన ఆవాసాలకి 15,000 గృహాలని 15,000 ఇళ్ళని నిర్మిస్తామని చెప్పారు. ఇక మొత్తం గృహ నిర్మాణానికి 4,000 కోట్లని కేటాయించారనమాట. నెక్స్ట్ జలవనరుల నిర్వహణలో భాగంగా మనకి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోయాయని చెప్పాం కదా. ఈ ప్రాజెక్టులన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. సో వంశధార ప్రాజెక్టు స్టేజ్ 2లో ఆగిపోయింది. సో స్టేజ్ 2ని కంప్లీట్ చేస్తాము. ఇంకా హంద్రీనీవా సుజల స్రవంతి కూడా 2వ స్టేజ్లోనే అయిపోయింది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాము. తర్వాత చింతలపూడి, సోమశీల ఈ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. పోలవరం కూడా పూర్తి చేస్తాము. తర్వాత బనవాసి చెరువు అనేది ఇక్కడ ప్రకాశం డిస్టిక్ అనుకుంటా. సో బనవాసి చెరువు దగ్గర కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. తర్వాత మహేంద్ర తనయ ఈ ప్రాజెక్టు గోదావరి పెన్న నదుల అనుసంధానం. మామూలుగా మనకి పోలవరం అంటే గోదావరి కృష్ణ అనుసంధానం అని చెప్తారు కదా, అలాగే గోదావరి పెన్న నదిని, నాగావళి వంశధార నదిని కూడా అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇంకా జనవనరులకి సంబంధించిన మొత్తం 17,705 కోట్లను కేటాయించారు. నెక్స్ట్ పరిశ్రమల రంగం వాణిజ్యం కోసం ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.1ని తీసుకొచ్చారు కదా. సో పాలసీలన్నీ తర్వాత చూసుకుందాం. సో పాలసీ కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఈ పాలసీలో భాగంగా ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి పాలసీ 4.1 తీసుకొచ్చారు. ఈ ఫ్రూట్ ప్రాసెసింగ్ 4.1 తీసుకొచ్చారు. తర్వాత ప్లగ్ అండ్ ప్లే, అంటే వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా తీసుకొచ్చారనమాట పరిశ్రమల్ని. సో డిలేట్ చేయకుండా వాళ్ళు స్థాపించిన వెంటనే వాళ్ళకి కావాల్సిన అవసరాలని సదుపాయాలని ఏర్పాటు చేస్తాము అనే విధంగా చెప్పారు. పారిశ్రామిక వాడలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తం పరిశ్రమలకు సంబంధించి 3,000 కోట్లను కేటాయించారనమాట. ఇంధన రంగం వచ్చేసి నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానాన్ని తీసుకొచ్చారు 2024 నాటికి. ఇంకా పునరుత్పాదక ఇంధనాన్ని పెంచాలి, తర్వాత పంప్ స్టోరేజ్ పవర్ని పెంచాలి, గ్రీన్ హైడ్రోజన్ని పెంచాలి, వీటన్నిటిని ప్రోత్సహించాలని ఇంధన రంగంలో తీసుకొచ్చారు. ఇంకా అందుబాటు ధరల్లోనే విద్యుత్ని అమ్ముతాము, తర్వాత విద్యుత్ ఛార్జీలు లాస్ట్ గవర్నమెంట్లో చాలా పెంచారు, మేము తగ్గిస్తాము అని చెప్పారు. తర్వాత పెట్టుబడులను కూడా ఆకర్షిస్తాము. సో పెట్టుబడులని ఆకర్షిస్తే ఇంధన వనరులు ఎక్కువ అవసరం అవుతాయి కదా. నెక్స్ట్ ఆక్వా రైతులు ఉంటారు కదా. ఆక్వా రైతులు అంటే సో చేపల పెంపకం, రొయ్యల పెంపకం ఇలాంటి వాటికైనా సో ఆ రైతులు కూడా తక్కువ ధరకే విద్యుత్తును అందిస్తామని చెప్పారు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పారు. తర్వాత ధోబీ ఘాట్లకు, క్షవరస్థలాల కంటే సెలూన్ షాపులకి,
తర్వాత చాకలి వాళ్ళు ఇస్త్రీ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి, ఆ స్వర్ణకారులకి, చేనేత కార్మికులకి ఈ కరెంటు విద్యుత్ ఉత్పత్తి ఉచిత విద్యుత్ లాగే వీళ్ళకి ఉచితంగానే ఇస్తాము, లేదంటే వీళ్ళకి వచ్చిన కరెంటు బిల్లులో కొంచెం రాయితీ అని ఇస్తామని చెప్పారు. మొత్తం మీద ఇంధన రంగానికి 8,207 కోట్లని కేటాయించారు. నెక్స్ట్ రోడ్లు, రవాణా, భవనాలు, వీటి కోసం గుంతలు లేని రహదారుల ఆంధ్ర మిషన్ అనేది ఏర్పాటు చేశారు. సో మిషన్ పేరే అది, గుంతలు లేని రహదారుల ఆంధ్ర. ఈ మిషన్ ఏర్పాటు చేశారు. లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఎక్కువ ఫోకస్ అయింది అది కదా, రోడ్స్ బాగాలేవు అని చెప్పారు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే మేము రోడ్స్ బాగా చేస్తామని చెప్పారు. సో పిఎం గతి శక్తి, గ్రామ సడక్ యోజన, వీటితో వచ్చిన నిధులతో పాటు మేము కూడా యాడ్ చేసి ఫస్ట్ అయితే రోడ్స్ బాగా చేస్తాము. దీంతోపాటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, దానికి 189 కోట్లు కేటాయించి ఎక్స్ప్రెస్ వేని పునరుద్ధరిస్తామని చెప్పారు. దాంతోపాటు ఇతర ప్రాంతాలని కూడా అమరావతితో అనుసంధానం చేస్తామని చెప్పారు. దీంతోపాటు 6 లైన్ల రోడ్లు, 6 లైన్స్ రోడ్స్ అంటారు కదా, సో 6 లైన్స్ రోడ్స్ని కూడా ఏర్పాటు చేస్తాం. దీనికోసం 687 కిలోమీటర్లతో పనుల పురోగతి ఆల్రెడీ జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ బెంగళూరు, కడప, విజయవాడ ఒక రోడ్డు, రాంపూర్, వైజాగ్ నుంచి ఒక రోడ్డు, చిత్తూరు, దాల్చూరు రోడ్డు, ఇవన్నీ 6 లైన్స్ రోడ్స్ అనమాట. రేణిగుంట, నాయుడుపేట రోడ్డు, విజయవాడ పశ్చిమ క్యాబిన్ అనుకుంటా, ఇది మొత్తం పశ్చిమ సైడ్ అనుకుంటా. తర్వాత నాయుడుపేట, తూర్పు కరువూరు, ఇవన్నీ ఒక 6 లైన్స్ రోడ్స్ అనమాట. ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. దీంతోపాటు 4 లైన్ రోడ్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 165 కిలోమీటర్స్కి ఇవి వచ్చేసి హైదరాబాద్, వైజాగ్, తర్వాత బెంగళూరు, చెన్నై, ఈ వీటి మధ్యన 4 లైన్స్ రోడ్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో మండల అనుసంధానిత గ్రామీణ అనుసంధానిత, అంటే ఇక్కడ గ్రామాలకి, మండలానికి, ఒక మండలం చుట్టూ గ్రామాలు ఉంటాయి కదా, సో ప్రతి గ్రామం నుంచి మండలానికి రహదారులు ఏర్పాటు చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకానికి ఏ బ్యాంకు ఆర్థిక సాయం చేస్తుందంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెన నిర్మాణ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ జిల్లాల నుంచి మండలాలకి, మండలాల నుంచి గ్రామాలకి 2 లైన్ల రోడ్లు డెవలప్ చేయాలని తీసుకొచ్చారు. మొత్తం 2,522 కిలోమీటర్ల రహదారులు. తర్వాత జిల్లా రహదారులు వచ్చేసి 2,199 కిలోమీటర్ల రహదారులు 2025 మార్చి నాటికే పూర్తి చేస్తామని చెప్పారు. సో 2025 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. దీంతోపాటు 99 రాష్ట్ర రహదారులని, 134 జిల్లా ప్రధాన రహదారులను నాబార్డు నిధులతో పూర్తి చేయడానికి 2024 జూన్ నుంచి 600 కోట్లు, విపత్తు నిర్వహణ నిధి, విపత్తు ప్రతిస్పందన నిధులు ఇవన్నీ కలిపి 9,544 కోట్లు కేటాయించారని చెప్పారు. దీంతోపాటు యూత్ కోసం యువజన పర్యాటక రంగం, సాంస్కృతిక శాఖ, వీటి కోసం క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి, మామూలుగా ఏ స్టేట్లో లేదు, మన స్టేట్లో ఉంది, క్రీడాకారుల కోసం 3% రిజర్వేషన్ ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లోన. సో దేశంలోనే మొత్తంలోనే అత్యధికం అన్నమాట 3% రిజర్వేషన్ పర్ స్పోర్ట్స్. సో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇలా తీసుకొచ్చారని చెప్పారు. ఇంకా అందరికీ క్రీడలు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రతిభని పెంపొందించడం, తర్వాత స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని కల్పించడము, క్రీడా సంస్కృతిని పెంపొందించడం, పర్యావరణ వ్యవస్థని క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడము, ఒక 4 స్తంభాలను ఏర్పాటు చేస్తారన్నమాట. మామూలుగా మనకి మేక్ ఇన్ ఇండియాలో 4 పిల్లర్స్ ఉంటాయి కదా, సో న్యూ ప్రాసెస్ అని, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ సెక్టర్స్ అని ఇలా ఉన్నాయి కదా, వీళ్ళు కూడా 4 పిల్లర్ని చెప్తారు. ఆ క్రీడా సంస్కృతిని, ప్రభుత్వ క్రీడల విధానాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ పర్యాటక రంగాన్ని, పారిశ్రామిక హోదాను కల్పించాలి, ఇలా తీసుకొచ్చారన్నమాట వీళ్ళు. ఇంకా మొత్తం కేటాయింపులు వచ్చేసి 322 కోట్లు కేటాయించారు యువజన పర్యాటక రంగానికి. ఇంకా పోలీస్ శాఖకు సంబంధించి నూతన వాహనాలు, అంటే పోలీసులకు సంబంధించి కొత్త వెహికల్స్ ఏర్పాటు చేయడము, కొత్త పరికరాలను ఏర్పాటు చేయడం, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడము, ఇలాంటి వాటి కోసం 62 కోట్లని విడుదల చేశారు. దీంతోపాటు శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమండ్రి, ఈ 4 ఔట్లలోన ప్రత్యేక పోలీస్ బెటాలియన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇవి గుర్తుపెట్టుకోండి, శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమండ్రి, ఈ 4లో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ని ఏర్పాటు చేయాలని పెట్టుకున్నారు. ఇంకా 300 మహిళా సహాయక డెస్క్లు, మామూలుగా షీ టీమ్స్ అంటారు కదా, అలా అనుకోండి, 300 మహిళా సహాయక డెస్క్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోన ఒక సైబర్ పోలీస్ స్టేషన్, అంటే మనకి సైబర్ నేరాలు ఎక్కువ ఇది ఉన్నాయి కదా, వాళ్ళ కోసం ఒక సైబర్ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతోపాటు 13 ఫాస్ట్ ట్రాక్ కోర్సు అనేది ఎందుకు తీసుకొచ్చారంటే డ్రగ్స్ అరికట్టడానికి NDPS కోర్టులు అనేవి ఏర్పాటు చేస్తారు. 13 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ఇవి కూడా మేబీ ఆ 2 జిల్లాలకు కలిపి ఒకటి ఉండొచ్చు. ఇంకా దీంతోపాటు మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా అవగాహన కోసం 3,172 యూనిట్స్ని
వీళ్ళకి శిక్షణ ఇచ్చేందుకు కొన్ని యూనివర్సిటీలని కాలేజీలని ఏర్పాటు చేస్తారనమాట. ఏర్పాటు చేస్తారు కాదు, ఆ కాలేజీ యూనివర్సిటీల్లోనే వీటికి శిక్షణ ఇస్తారనమాట. ఈ యూనిట్స్కి మొత్తం దీనికి ఎంత కేటాయించారంటే 8,495 కోట్లు కేటాయించారు పోలీస్ శాఖకి. నెక్స్ట్ పర్యావరణ అటవీ శాస్త్రాంకేతిక, ఇంకా మనం వనం అనే ప్రకృతి పిలుస్తుందని, తీర ప్రాంతాల ఆవాసాల అభివృద్ధి అని, మాడ అడవుల పెంపకం అని, తర్వాత నగర వనరుల నిర్వహణ అని, వీళ్ళు మొత్తం ఇవన్నీ పర్యావరణ పెంచడానికి కదా. సో వీటి కోసం మొత్తం 675 కోట్లను కేటాయించారన్నమాట. ఇది మనకి టోటల్గా బడ్జెట్. ఈ బడ్జెట్లో చిన్న కంపారిజన్ కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ అయితే. ఇంకా రెవెన్యూ వ్యయం లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది. సో లాస్ట్ ఇయర్కి రెవెన్యూ వ్యయం పెరిగింది. సో మూలధన వ్యయం లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది. సో మూలధన వ్యయం పెరిగింది. రెవెన్యూ లోటు లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది. సో రెవెన్యూ లోటు తగ్గింది, ద్రవ్య లోటు కూడా తగ్గింది. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫిగర్స్ అయితే ఇంపార్టెంట్, మీరు ఎలాగైనా బట్టి పట్టుకోండి, డైలీ చదవండి, ఏమైనా చేసుకోండి. నంబర్స్ అయితే ఖచ్చితంగా గుర్తుండాల్సిందే. వీటిని ఎటువంటి ట్రిక్స్ ఉండవు, వీటికి మనమే గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా గుర్తులు గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఆర్థిక సర్వే పాలసీస్ కూడా వీలైనంత తొందరగా చెప్తా. కొంచెం నాకు హెల్త్ సరిగ్గా లేదు, నేను చదువుకుంటున్నా, దాంతోపాటు అడుగుతున్నారని పెట్టినా నాకు అవసరం లేదు. నాకు కూడా కొంచెం దీన్ని ఏమంటారు, ఒకసారి రివిజన్ అవుతున్నట్టు ఉంటుంది అన్నట్లే చెప్పాను, కానీ నేనేం పెద్ద లెక్చరర్ కాదు. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పా. నేను నేర్చుకోవడానికి మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నా, నాకు ఎవరు లేరు. సో నేను చెప్పుకోవడానికి అప్లోడ్ చేస్తున్నా. తప్పులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటా, మీకు కూడా చెప్తా. అన్ని కామెంట్స్ చూస్తున్నా నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.